తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నూతన శకం ఆరంభం కానుంది. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన దళపతి విజయ్ ఎట్టకేలకు విజయాన్ని ముద్దాడారు. తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు విజయ్ సాగించిన ప్రయాణం అత్యంత కఠినంగా సాగింది. అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ఇవాళ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం అంత సులభంగా సాగలేదు. ఒకవైపు దశాబ్దాల చరిత్ర కలిగిన ద్రావిడ దిగ్గజ పార్టీలు, మరోవైపు జాతీయ పార్టీల మధ్య తన ఉనికిని చాటుకోవడం విజయ్కి పెద్ద సవాలుగా మారింది. పార్టీ ప్రకటన నాటి నుండి ఈ ఎన్నికల ఫలితాల వరకు దళపతి ప్రతి అడుగులోనూ విమర్శలు, రాజకీయ ఎత్తుగడలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ తనదైన శైలిలో ఎదుర్కొంటూ ప్రజల మద్దతును కూడగట్టడంలో విజయ్ సఫలీకృతమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెరపడింది. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంల పార్టీల మద్దతుతో విజయ్ బలం 120కి చేయడంతో ఇక సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, మరికొద్ది సేపట్లోనే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చెన్నైలో ఉన్నటువంటి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 234 అసెంబ్లీ స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 118 కాగా 108 అసెంబ్లీ సీట్ల వద్ద విజయ్ పార్టీ టీవీకి ఆగిపోయింది. దీంతో విజయ్ మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఫలితాలు రాగానే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత సిపిఎం, సిపిఐ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక వీసీకే నిన్న సాయంత్రం టీవీకేకు మద్దతు ప్రకటిస్తున్నట్లు మద్దతు లేఖను అందజేసింది. అదేవిధంగా ఐయుఎంఎల్ కూడా అటు డిఎంకేతోనే ఉంటామని చెప్పి చివరి నిమిషంలో టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే మే 4వ తేదీన ఫలితాలు రాగా అప్పటి నుంచి 3 సార్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో విజయ్ భేటీ అయ్యారు. ప్రధానంగా తనకు ప్రభుత్వ ఏర్పాటుకు చేసుకునే అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని చెప్పారు. కానీ గవర్నర్ మాత్రం మద్దతు లేఖలు 118 మంది సభ్యులు మద్దతు ఇస్తున్నారని, ఆ మద్దతు లేఖలతో వస్తేనే సపోర్ట్ చేస్తామని స్పష్టం చేశారు. దీంతో విజయ్ రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి ఆ చర్చలు నిన్న సాయంత్రంతో సఫలమయ్యాయి. బీసీకే పార్టీ మద్దతు ఇవ్వడంతో టీవీకే మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుంది. దీంతో విజయ్ నిన్న సాయంత్రం 6:30 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తో భేటీ అయ్యారు. టీవీకే అధినేత విజయ్ తో పాటు టీవీకేకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల నేతలు కూడా మద్దతు లేఖలతో హాజరయ్యారు. గవర్నర్ కు మద్దతు లేఖలను అందజేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో లాంఛనంగా తమిళనాడు 18వ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ద్రవిడ రాజకీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకేలు ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటూ వస్తుంది. ఈ రెండు పార్టీల నుంచే ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. కానీ విజయ్ మాత్రం
ద్రవిడ పార్టీలను కాదని ఈసారి టీవీకేని అధికారంలోకి తీసుకురాగలిగారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా, పరిపాలన అనుభవం లేకపోయినా పార్టీ స్థాపించి 2 ఏళ్లలో పోటీ చేసినటువంటి తొలి ఎన్నికల్లోనే పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మంత్రివర్గంలో విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరిలో టీవీకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 7గురికి శాఖల కేటాయింపు పూర్తయింది. మరో 2కి శాఖల కేటాయింపు జరగాల్సి ఉంది. మరోవైపు చెన్నై నగరంలో 20 ఎల్ఈడి స్క్రీన్లు, భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి టీవీకి అభిమానులు కావచ్చు, విజయ్ అభిమానులు, సాధారణ ప్రజలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ నెల 13వ తేదీలోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ ఆదేశించారు. దీంతో ఈ నెల 13వ తేదీన ప్రత్యేకంగా తమిళనాడు అసెంబ్లీని సమావేశపరిచి విజయ్ బల నిరూపణ చేసుకుంటారని కూడా తెలుస్తుంది. ప్రధానంగా టీవీకే ఉన్నటువంటి 108 మంది సభ్యులు, విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు కాబట్టి 107, కాంగ్రెస్ పార్టీ 5, అదేవిధంగా సిపిఎం 2, సిపిఐ 2, విసికే 2, యుఎంఎల్ 2 వీరందరి మద్దతుతో విజయ్ అసెంబ్లీలో కూడా బల నిరూపణ ఈజీగా గట్టెక్కే ఛాన్స్ కూడా మనకు కనబడుతుంది. మరోవైపు టీవీకే నుంచి 6 లేదా 7 2 కాంగ్రెస్ పార్టీ నుంచి 2 కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా కనపడుతుంది. ఇక విసికే నుంచి మంత్రి పదవి కావాలని విసికే డిమాండ్ చేసింది. మంత్రివర్గ విస్తరణలో నెల 13వ తేదీన అసెంబ్లీలో బల నిరూపణ చేసుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో విసికేకి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనపడుతుంది. ఇక మరోవైపు సిపిఎం సిపిఐ పార్టీలను మంత్రివర్గంలో చేరాలని విజయ్ కోరినప్పటికీ వారు తమకు మంత్రి పదవులకు బయట నుంచే ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం, ప్రధానంగా తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకూడదు, తిరిగి ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతో విజయ్కి మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చేటువంటి అన్ని పార్టీలు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే, ఐయుఎంఎల్ ఈ పార్టీలన్నీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమిలో భాగంగా డిఎంకే పార్టీతో పోటీ చేశాయి. డిఎంకేతో అవగాహన మేరకు పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చింది కాబట్టి తిరిగి 11వ తేదీలో ప్రభుత్వం ఏర్పడకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా విజయ్కి మద్దతు ఇస్తున్నామంటూ కూడా ఈ పార్టీలన్నీ చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఓవరాల్ గా తమిళనాడులో గత 4-5 రోజుల నుంచి ఒక పొలిటికల్ ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే సందిగ్ధత కూడా ఒకనొక సందర్భంలో ఏర్పడింది. డిఎంకే అన్నా డిఎంకే ఏకమవుతాయి, మరోవైపు అన్నా డిఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేశారు, గవర్నర్ అవకాశం ఇస్తారనే ప్రచారం కూడా ఒకనొక దశలో జరిగింది. మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి విజయ్ కు అవకాశం ఇవ్వాలంటూ ఇతర రాజకీయ పార్టీలు, సినీ ప్రముఖులు, తమిళనాడులో ఉన్నటువంటి సామాజిక రంగ ప్రముఖులంతా గవర్నర్ పై ఆరోపణలు చేశారు, విమర్శలు చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అంటే మద్దతు లేఖలు అంటే మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉందని చెప్పి మద్దతు లేఖలు గవర్నర్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ చేయించి అక్కడ అసెంబ్లీలో బల నిరూపణలో విజయ్ నెగ్గితేనే అప్పుడు ప్రభుత్వం కొనసాగుతుంది. ఇప్పుడు గవర్నర్ ను ముందు విజయ్ కలిసి అసెంబ్లీ ముందు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి, తర్వాత బల నిరూపణ చేసుకుంటారంటే విజయ్ చెప్పింది కూడా అదే. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో అనేక సందర్భాల్లో ముందు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు, ఆ తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు ఇస్తేనే, వారి సంఖ్యను చూపెడితేనే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తానని చెప్పడం కూడా కొంత వివాదాస్పదమని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో గవర్నర్ల వైఖరిని, గవర్నర్ల వ్యవస్థ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, కేంద్రం చెప్పినట్టు వింటుందనే అంశాన్ని మరోసారి గవర్నర్ వ్యవస్థ రుజువు చేసిందనే విశ్లేషణలు కూడా పొలిటికల్ గా వినపడుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ తమిళనాడులో విజయ శకం ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు సినీ రంగంలో అటు కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఇట్లాంటి ప్రముఖులు తమిళనాడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. కేవలం తమిళనాడుకే వారి పాత్ర పరిమితం కాలేదు, దేశ రాజకీయాల్లోనూ కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషించారు. 1998లో ముఖ్యంగా వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించుకుంది. వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోవడంలో కూడా అప్పుడు అన్నాడీఎంకే తమిళనాడు రాష్ట్రం కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తమిళనాడు రాష్ట్రం
చైతన్యవంతమైన రాష్ట్రంగా, అక్కడి ప్రజలు చైతన్యవంతమైన ప్రజలుగా ఉంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు ద్రవిడ రాజకీయాలు చేసినటువంటి తమిళ ప్రజలు ఇప్పుడు టీవీకే రూపంలో సంకీర్ణ ప్రభుత్వం, మరోవైపు విజయ్ శకాన్ని, విజయ్ రాజకీయాలను చూడబోతున్నారు. రాజకీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ గతంలో సినీ రంగంలో మాస్ ఇమేజ్, పెద్ద ఎత్తున ఇమేజ్ ఉన్నటువంటి, క్రేజ్ ఉన్నటువంటి హీరోగా విజయ్ పాపులర్ అయ్యారు. అదేవిధంగా తన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి దగ్గర నుంచి చూస్తూ విజయ్ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు విజయ్ స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి విజయ్ పరిపాలన ఏ విధంగా ఉంటుంది, పరిపాలనలో అనుభవం తెచ్చుకొని ఏ విధంగా తమిళనాడు రాజకీయాల్లో రాణించగలుగుతారనేది క్రియాశీలకంగా మనకు కనబడుతోంది. ఎందుకంటే డిఎంకే గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి స్టాలిన్ కొంత పరిపాలనా పరంగా కొంత మంచిగా పరిపాలించారు అనే పేరు వచ్చినప్పటికీ ఇండియా కూటమిలో భాగంగా అనేక సెక్యులర్ పార్టీలను కలుపుకొని పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని స్టాలిన్ గెలుస్తారని చెప్పినప్పటికీ అనూహ్యంగా తమిళ ప్రజలు మాత్రం టీవీకేకు పట్టం కట్టారు. అట్లాంటి చైతన్యవంతం తమిళనాడులో ఉంటుంది కాబట్టి ఇప్పుడు సీఎం గా సంకీర్ణ ప్రభుత్వంతో అదేవిధంగా సెక్యులర్ పార్టీలను కలుపుకొని విజయ్ వెళ్తున్నారు కాబట్టి విజయ్ కు కేంద్రం నుంచి సహకారం ఏ విధంగా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం విజయ్ కి ఎట్లాంటి సహకారం అందిస్తుంది, ఇట్లాంటి అన్ని రాజకీయ పరిణామాలు, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ 5 ఏళ్లు విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతారా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సమీర్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. తమిళనాడు రాజకీయం యవనికపై ఒక నూతన శకం ఆరంభం కాబోతోంది. ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటపోట్లను ఎదుర్కొని పట్టుబదలని విక్రమార్కుడిలా పోరాడిన దళపతి విజయ్ ఎట్టకేలకు విజయాన్ని ముద్దాడారు. తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు విజయ్ సాగించిన ప్రయాణం అత్యంత కఠినంగా సాగింది. అన్ని అడ్డంకులను అధిగమించి విజయ్ ఇవాళ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం అంత సులభంగా సాగలేదు. ఒకవైపు దశాబ్దాల చరిత్ర కలిగిన ద్రావిడ దిగ్గజ పార్టీలు, మరోవైపు జాతీయ పార్టీల మధ్య తన ఉనికిని చాటుకోవడం విజయ్కి పెద్ద సవాలుగా మారింది. పార్టీ ప్రకటన నాటి నుండి ఈ ఎన్నికల ఫలితాల వరకు దళపతి ప్రతి అడుగులోనూ విమర్శలు, రాజకీయ ఎత్తుగడలు ఎదురయ్యాయి. అయితే వాటన్నిటినీ తనదైన శైలిలో ఎదుర్కొంటూ ప్రజల మద్దతును కూడగట్టడంలో విజయ్ సఫలీకృతులయ్యారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెరపడింది. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో విజయ్ బలం 120కి చేరడంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దీంతో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు తమిళనాడు నలుమూలల నుండి అభిమానులు, కార్యకర్తలు చెన్నైకి తరలి వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బాణసంచా పేల్చుతూ విజయ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కఠిన శ్రమ తర్వాత విజయ్ సాధించిన ఈ విజయం తమిళ రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా నిలబడింది.